హలో గాయస్, మనకి రీసెంట్గా సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే సిఎస్కే దారుణమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎందుకంటే కేవలం వీళ్ళు 154 రన్స్ మాత్రమే చేశారు. సో అయితే ఇక్కడ క్రెడిట్ ఇవ్వాల్సింది మరి ఇక్కడ సిఎస్కే బ్యాట్స్మెన్స్ చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనేదానికంటే ఇక్కడ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఎక్సలెంట్ బౌలింగ్ చేశారని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ కళ్ళే చూసుకుంటే ఏకంగా 4 వికెట్లు తీసుకున్నాడు హర్షల్ పటేల్. సో మరి ఎప్పుడైతే ఈ 4 వికెట్లు తీసుకున్నాడో సో మరి అటువైపు బ్యాటర్స్ అందరిని కూడా కట్టడి చేశాడు. అయితే దీని తర్వాత మరి హర్షల్ పటేల్ కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. అసలు హర్షల్ పటేల్ ఏమంటున్నాడంటే ఇక్కడ నేను ఇంత మంచి ఎక్సలెంట్ స్పెల్ వేసాను అంటే ఒకటే రీజన్, ఏ బౌలర్ అయినా సరే ఒక మంచి లెంత్ పట్టుకొని మంచిగా వేసాడు అంటే మరి పేస్ ఉన్నా లేకపోయినా సరే ఒక మంచి లెంత్లో కనుక నువ్వు బాల్ పెట్టగలిగితే ఆటోమేటిక్గా నీకు వికెట్లు వస్తాయి. సో నేను చేసింది కూడా అదే, నేను డీప్ స్క్వేర్ లెగ్ మీద అలాగే డీప్ మిడ్ వికెట్ మీద సో ఈ రెండింటి వైపు ఆడచ్చాలి అనుకున్నాను మంచి లెంత్లో బాల్ పెట్టి. సో మరి అదే చేశాను, దాని తర్వాత రిజల్ట్ నాకు వచ్చింది. సో దాని తర్వాత ఇక్కడ ఎంఎస్ ధోని బ్యాటింగ్ వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా ఎంఎస్ ధోని బ్యాటింగ్ వచ్చాడు అంటే ఖచ్చితంగా ఏ బౌలర్కైనా ప్రెషర్ ఉండిద్ది. సో వచ్చాడంటే బాధేస్తాడు. సో అందుకని చెప్పేసి ఎలాగైనా సరే నేను ధోనిని కట్టడి చేయాలి అనే ఉద్దేశంతో నేను ఒక మంచి లెంత్లో బాల్ పెట్టి పేస్ని జనరేట్ చేయాలనుకున్నాను. సో ఈరోజు నేను చేసింది కూడా అదే. సో దాని తర్వాత మరి ఏదైతే ఈ ప్లానింగ్ ఉందో సో అది 100% నేను అమలు చేయటం వల్ల ధోనిని కూడా కట్టడి చేయగలిగాను. సో దీనివల్ల రిజల్ట్ అయితే ఈ విధంగా వచ్చిందని చెప్పేసి కూడా తను మాట్లాడటం జరిగింది. సో దాని తర్వాత మరి తన ఫ్యామిలీ గురించి కూడా చెప్పాడు. నేను ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చానంటే ఈరోజు సో దానికి వెనకమాల నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. సో మరి దాంతోపాటు మరి మరి అంత మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి మరి మంచి హస్బెండ్ లాగా సో దాని తర్వాత ఒక మంచి ఫాదర్ లాగా అయితే నేను ఉండాలి అని కోరుకున్నాను అని చెప్పేసి కూడా హర్షల్ పటేల్ మాట్లాడటం జరిగింది. సో ఏదేమైనా సరే మరి నేను హర్షల్ పటేల్ పర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.